ఐఏఎస్ ఆఫీసర్, రాజకీయాలను దగ్గరగా పరిశీలించిన అధికారి, పాలిటిక్స్ పై ఆసక్తితో వీఆర్ఎస్ తీసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీ కండువా కూడా కప్పుకున్నారు. దీంతో ఓ నియోజకవర్గం సీటు కూడా కేటాయించారు. కొత్త సమన్వయకర్తకు సహకరించాలని సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు మాజీ శాసనసభ్యుడిని పార్టీ అధినాయకత్వం ఆదేశించింది. దీంతో ఇక తనకు తిరుగుండదని ఆ ఇన్ఛార్జి భావించారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉండడంతో కంగుతిన్నారు. ఇంతకీ ఎవరా నేత? ఏ నియోజకవర్గంలో పరిస్థితి నెలకొంది? వాజ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ? కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ కంచుకోట. 2014-2019లో ఇక్కడి నుంచి ఫ్యాన్ పార్టీ గెలిచింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. వైసీపీలో వర్గపోరు భగ్గుమంటోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ను పక్కన పెట్టిన ఫ్యాన్ పార్టీ ఐఏఎస్ కు వీఆర్ఎస్ తీసుకున్న ఇంతియాజ్ అహ్మద్ ను ఇన్ఛార్జిగా నియమించింది. కానీ స్థానిక నేతల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోందని కొత్త ఇన్ఛార్జ్ టెన్షన్ పడుతున్నారట. ఇప్పుడే ఇలా ఉంటే మున్ముందు ఎలా ఉంటుందోనని ఆందోళనకు గురవుతున్నారని వైసీపీ కేడర్లో వినిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ శాసనసభ్యుడు ఎస్వి మోహన్ రెడ్డి మధ్య టికెట్ వార్ నడిచింది. ఓవైపు సీటు కోసం ఈ ఇద్దరు నేతలు సీరియస్ గా ట్రై చేస్తే, మరోవైపు వారి అనుచరులు తమ నేతకే టికెట్ ఇవ్వాలని పోటాపోటీగా కర్నూలులో బల ప్రదర్శనకు దిగటం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే వైసీపీ అధిష్టానం సడన్ గా మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ ఇలియాస్ బాషాను తెరపైకి తెచ్చింది. దీంతో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి ఒకంత షాక్ కు గురయ్యారు. కర్నూలు వైసీపీ అభ్యర్థి డాక్టర్ ఇలియాస్ బాషా అని వారం రోజుల పాటు జిల్లా అంతటా హాట్ గా టాక్ నడిచింది. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ వర్గం ధిక్కార స్వరం వినిపించింది. వెంటనే వైసీపీ అధిష్టానం అప్రమత్తమై రీజనల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డిని రంగంలోకి దింపింది. రీసెంట్ గా ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తో కలిసి కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. తమ నేతలకే టికెట్ ఇవ్వాలని ఎమ్మెల్యే అనుచర వర్గం, కార్పొరేటర్లు, రీజనల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి ఎదుట ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు వైసీపీ కార్యకర్తలు పెట్రోల్ తో హల్చల్ చేయడంతో అందరూ ఆందోళనకు గురయ్యారు. దీంతో రీజనల్ కోఆర్డినేటర్ కు ఏం చేయాలో అర్థం కాక ఉక్కిరిబిక్కిరయ్యారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని రామసుబ్బారెడ్డి హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యే అనుచర వర్గం కాస్త శాంతించింది. ఆ తర్వాత 2-3 రోజులకే సీన్ మొత్తం మారిపోయింది. కృష్ణా జిల్లా కలెక్టర్, సెర్ఫ్ మైనార్టీ వెల్ఫేర్ సీఈఓగా పనిచేస్తున్న ఇంతియాజ్ అహ్మద్ అకస్మాత్తుగా తెరపైకి వచ్చారు. ఐఏఎస్ కు వీఆర్ఎస్ తీసుకున్న వెంటనే వైసీపీ కండువా కప్పుకున్నారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తో పాటు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లికి పిలిపించుకుని ఇంతియాజ్ అహ్మద్ తో కలిసి పనిచేయాలని ఆదేశించారు. ఆ మరుసటి రోజునే ఈ నేతను కర్నూలు సమన్వయకర్తగా ప్రకటించారు ముఖ్యమంత్రి జగన్. ఇక ఇక్కడి నుంచే అసలు కథ మొదలైంది. సమన్వయకర్త హోదాలో తొలిసారిగా ఇంతియాజ్ అహ్మద్ కర్నూలుకు వచ్చారు. నగర శివారులో స్వాగతం పలికి ర్యాలీగా తీసుకొచ్చారు. ఫ్యాన్ పార్టీ అభ్యర్థి ఏదో ఊహించుకున్నారు. భారీగా తరలివచ్చి ఘన స్వాగతం పలుకుతారని భావించారు. కానీ ఈ కార్యక్రమానికి హాజరైన జనాన్ని చూసి నీరసించిపోయారు. కలిసికట్టుగా పనిచేస్తామని సీఎం జగన్ దగ్గర చెప్పిన నేతలు అందుకు భిన్నంగా ఏమీ పట్టనట్టుగా వ్యవహరించారన్న విషయం ఇంతియాజ్ కు అర్థమైంది. అంటిముట్టనట్టుగా ఉంటున్నారని తెలుసుకుని లోపల మదన పడుతున్నారట. దీనిపై ఈ నేత ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. ఇంతియాజ్ అహ్మద్ బంధువర్గం టీడీపీలో ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో వారు కూడా ఈయనకు మద్దతు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. సీఎం జగన్ ఆదేశాలతో కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ శాసనసభ్యుడు ఎస్వి మోహన్ రెడ్డి వైసీపీ ఇన్ఛార్జ్ ఇంతియాజ్ అహ్మద్ తో కలిసి పయనించే ప్రయత్నాలు చేస్తున్నట్టు పైకి కనిపిస్తున్నా వారి అనుచర వర్గం మాత్రం పూర్తిగా దూరంగా ఉంటోందనే టాక్ నడుస్తోంది. తమ నేతను పక్కన పెట్టారనే బాధతో ఇంతియాజ్ అహ్మద్ తో కలిసి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీలో నెలకొన్న పరిస్థితులను చూసి ఇన్ఛార్జ్ కలవరపడుతున్నారట. పార్టీలో చేరినప్పుడు నేతలు చెప్పిన దానికి క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతనలేదని అర్థం కావడంతో ఆందోళన చెందుతున్నారట.
ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేద్దామన్నా ఒక్కరూ సహకరించడం లేదని ఇంతియాజ్ అహ్మద్ అనుచర వర్గం ఆగ్రహంతో రగిలిపోతోందనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లోనే క్యాడర్ను సెట్ చేసుకునేందుకు సమన్వయకర్త ప్రయత్నిస్తున్నారు. ఓ వర్గం సహాయ నిరాకరణతో తన పరిస్థితి ఏమవుతుందో అని టెన్షన్ పడుతున్నారనే టాక్ ఉంది. మొత్తం మీద ఇంటి పోరుతో ఇంతియాజ్ అహ్మద్ బేజారవుతున్నట్లు సమాచారం. లోకల్ లీడర్ల తీరు మార్చుకోకపోతే పార్టీ పెద్దల ఈ నేతకు మద్దతుగా ఉండేందుకు రంగంలోకి దిగుతారని సమాచారం. అప్పుడు పరిస్థితి చక్కపడుతుందని భావిస్తున్నారు. కర్నూలు వైసీపీలో మున్ముందు పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.